హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా, ఇంటి ముందరనే పొలం ఉంటే ఎంత అదృష్టం కదా నిజంగానే. ఇట్లా వచ్చేసి ఊర్లలోనే ఉంటాయి కానీ సిటీలలో ఉండడం చాలా కష్టము. ఇంకా చూడండి మామిడి చెట్టు చూడండి, ఇంటి లోపల మామిడి చెట్టు చూడండి ఎంత బాగా కాసినాయి. ఇది వచ్చేసి లాస్ట్ మామిడి పండ్లు ఈ చెట్టుకి చాలా బాగా కాసాయి. చెట్టుకే మాగినందుకు తీయం. ఇది వచ్చేసి జామ చెట్టు చూడండి, జామకాయలు ఎంత బాగా కాసినాయి నిజంగా, అసలు గుత్తులు గుత్తులు కాసినాయి. జామ చెట్టు ఉంది, మామిడి చెట్టు ఇటు ఉంది. ఇంకా చూడండి జామకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. మొత్తం రాలగొడుతున్నాము అంటే ఇక చాలా అయినాయి కాపు అని. ఇంకా లాస్ట్ మామిడికాయలు కదా అందుకే తెంపేసినాము. మామిడి పండ్లు ఇటు అయినాయి, దానికే పండ్లు అయినాయి చూడండి. మీకు కనిపిస్తున్నాయో లేవో క్లియర్గా కానీ జామకాయలు అయితే గుత్తులు గుత్తులు పట్టినాయి నిజంగా, మస్తు అయినాయి జామకాయలు. చెట్టుకి అయితే పురుగు ఈట పట్టదు అసలు నిజంగా. అసలు చూడండి ఎన్ని గానం కాయలు అయితే గుత్తులు గుత్తులు అయినాయి చూడండి. ఇగో చూడండి ఎంత క్లియర్గా అనిపిస్తున్నాయి జామకాయలు గీట, ఎంత ఫ్రెష్ గీట ఉంటాయి కదా చెట్టుతోని చెట్టుకే తెంపుకొని తింటే మస్తు అనిపిస్తుంది కదా. మామిడికాయలు చూడండి ఎన్ని వానం రాలినాయి, ఇంకా ఉన్నాయి రాలగొట్టేటివి మామిడికాయలు. ఇంకా ఇంటి ముందరనే పొలం అన్నా కదా, చూడండి ఎంత బాగుంది చూడడానికి మొత్తం వ్యూ కానీ సూపర్ ఉంటుంది, మస్తు అనిపిస్తుంది గీట వ్యూ చూడడానికి గీట. కాయలు అయితే గుత్తులు గుత్తులు పట్టినాయి కదా జామకాయలు. ఇది వచ్చేసి ఆనంకాయ చెట్టు, జస్ట్ తేయడం కాదు అదంతకు అదే మొలిచింది, ఇంకెప్పుడు పడ్డదో తెలియదు కానీ ఆనంకాయ చెట్టు చూడండి ఎంత బాగా కాసినాయి. ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు, ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి, ఇంటి లోపల పెరటి చెట్లు ఎంత బాగుంటాయి. ఇది వచ్చేసి చూడండి బొంత పండ్లు ఎంత బాగా కాసినాయి, బొంత పండ్ల చెట్టు. బొంత పండ్లు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, ఎంత మంచి. ఇంకా తింటే ఈట చాలా మంచిది అంటారు కదా, బ్లడ్ ఈట వస్తుందని అంటారు బొంత పండ్లు తింటే ఈట. సైడ్ అయితే బొంత పండ్లు అంటాం, ఇంకా ఇంగ్లీష్లో అయితేనేమో మల్బార్ ఫ్రూట్ అని సంథింగ్ ఏదో అంటారు. ఇంకా చూడండి పండ్లు మాత్రం మస్తు కాస్తాయి, ఒక్కసారి కాసినాయి ఇక కాస్తూనే ఉంటాయి బొంత పండ్లు, ఇంకా ఫుల్ అయితే ఉంటాయి. కాపు చూడండి ఎంత బాగా కాసినాయి. గిట ఈజీగా పెట్టేసుకోవచ్చు, అంటే ఒక కొమ్మ పెడితే చాలు అది ఈజీగా నాటుకుంటే. ఇంకా వర్షాకాలంలో మాత్రం ఈజీగా నాటుకుంటుంది, జస్ట్ కొమ్మ పెడితే చాలు ఈజీగా నాటుకుంటుంది. దీనికి ఏరు ఉండాలి అది ఉండాలని ఏమి ఉండదు. ఇంకా ఇంటికి వచ్చేసరికి చూడండి అరటిగోల ఉంది, అరటిగోల చూడండి ఎంత ఫ్రెష్ ఉంది. ఇది వచ్చేసి బాయికాడిది అరటిగోల, నిజంగా మస్తు ఉంటుంది కదా అరటిగోల ఫ్రెష్గా. ఇంటికి తీసుకొచ్చి అవి ఇంట్లోనే మాగుతాయి. ఇవి వచ్చేసి బొంత పండ్లు, ఇప్పటిదాకా బొంత పండ్లు అన్నా కదా, బొంత పండ్లు తెంపుకొచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయి బొంత పండ్లు ఫ్రెష్గా. ఇలా చెట్టు మీద తీసుకొని తినడం అంటే అదృష్టం ఉండాలి చూడండి. ఇప్పటిదాకా మామిడి పండ్లు తెంపినా అన్నాం కదా, చూడండి ఎంత బాగా కాసినాయి మామిడి పండ్లు. ఇవి వచ్చేసి పండ్లు బాగా అయినాయి, ఇదే లాస్ట్ సీజన్ అని చెప్పారు కానీ లాస్ట్ ఇక మామిడికాయలు గీట కాయడం. చూడండి జామకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.